హారర్ సినిమాల కథలు ఎక్కువగా మారుమూల ప్రాంతాలలో, పాడుబడిన ఇళ్లలో జరుగుతుంటాయి. ఇక ఈ సినిమాలను చూసే ఆడియన్స్ కూడా ఎక్కువే. ఇంట్లోనే కూర్చొని ఎక్కువగా ఈ సినిమాలనే చూస్తూ ఎంటర్టైన్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఒక హారర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను అమెరికాలోని వర్కౌంట్ అనే పల్లెటూరి ప్రాంతంలో ఉన్న ఒక పాత ఇంట్లోనే షూట్ చేశారు. ఈ మూవీలో దయ్యం అకస్మాత్తుగా వచ్చి భయపెట్టడం కంటే, గదిలో ఒక మూలనో కిటికీ దగ్గర కదలకుండా కూర్చొని కనిపించే తీరు ప్రేక్షకులను గగురుపోటుకు గురిచేస్తుంది. విమర్శకులు కూడా ఈ సినిమాలో హారర్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ను బాగా మెచ్చుకున్నారు. స్టోరీ ఏంటంటే, సైమన్ అనే ఒక తండ్రి తన 12 ఏళ్ల కొడుకు ఫిన్నును తీసుకుని వర్కౌంట్ అనే ఊరికి వస్తాడు. అక్కడ పాత పడిపోయిన ఒక పెద్ద ఇంటిని తీసుకుని దాన్ని రిపేర్ చేసి కొత్తగా మార్చాలని వాళ్ళ ప్లాన్. అలా ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ కాస్త ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటారు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి వాళ్ళకి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఇదివరకు లిడియా అనే మహిళ ఉండేది. ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను ఒక మంత్రగత్తె అని పిలిచేవారు. ఆమె ఆ ఇంట్లోనే ఒక కిటికీ దగ్గర కూర్చొని చనిపోయింది. సైమను తన కొడుకుతో కలిసి ఇంటికి రిపేర్లు చేస్తున్న కొద్దీ చనిపోయిన ఆ లిడియా ఆత్మ మళ్ళీ బ్రతికి వస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఇంటిని ఎంత బాగు చేస్తుంటే ఆమె అంతే బలంగా తయారవుతూ వాళ్ళని భయపెట్టడం మొదలు పెడుతుంది. ఆ ఆత్మ నుండి తన కొడుకును కాపాడుకోవడానికి సైమన్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ దయ్యం ప్రభావం వాళ్ళ మీద బాగా పడిపోతుంది. చివరికి తన కొడుకు ప్రాణాలను దక్కించుకోవడం కోసం సైమన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్లైమాక్స్ చూస్తే గూస్ బంప్స్ అయితే వస్తాయి. చివరికి సైమను తన కొడుకును కాపాడుకున్నాడా? అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆ దయ్యాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఆమె ఎలా చనిపోయింది? ఈ కథ ఎలా ముగుస్తుంది అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ద విచ్ ఇన్ ద విండో. ఈ సినిమా ప్రస్తుతం షడ్డరు, యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.